క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలను ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగం 70వ కీర్తనలో ఆయన మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు, మనం హెచ్చరిస్తున్న కొన్ని విషయాలు, మనకు నేర్పుతున్న కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పిల్లలు గమనించండి. 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నాం. నిన్ను వెదకు వారందరూ నేను గురించి ఉత్సహించి సంతోషించుదురు గాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిశ్చయము చెప్పుకుందురు గాక. నిన్ను వెదకు వారందరూ, అవును ప్రియులారా, మంచిది. ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరిని ఏమి వెతుకుతున్నాము అనేటువంటి సెర్చింగ్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, సెర్చింగ్, వెతుకుట అని అర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడునని. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఈ మనుషుడిని తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు, అలాగనే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమున ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, ఇదేంటంట, ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమున ఉన్నదని మాట్లాడు. ఉపదేశం, దేవుడు మనకి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం అని అర్థం. ఏంటంటే ఉపదేశం, మీరు చెడ్డవారై ఉన్నప్పుడు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉన్నారు కాబట్టి మీ పరలోకపు తండ్రి అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులనిచ్చును. ఇది దీని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట. మంచి ఉపదేశం ఏంటంటే, మీరు చెడ్డవారు, మీరు మంచి ఈవులు ఇవ్వాలని మీ పిల్లలకు ఆశపడుతున్నారు. మరి మీ తండ్రి అంతకంటే మంచివాడు కదా, మీరు అడుగు వాటి అన్నిటికంటే ఆయన అంతకంటే ఎక్కువగా ఇస్తాడని, నిశ్చయముగా ఈవులు అంటున్నాడు, ఏమైనా ఇస్తాడని అర్థం. కాబట్టి ఇక్కడ భక్తుడు అడుగుతుందంట, అడుగుడి ఇవ్వబడును, నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు. వెదకుడి మీకు దొరుకును, వెదిగితే మీరు దొరుకుతానంట. తట్టుడి మీకు తీయబడును, మీరు తలుపు తట్టితే ఆయన ఏం తడతామంటే తలుపులు తడతాం. కాబట్టి తలుపు తీస్తేనే అర్థం, తట్టుడి మీకు తీయబడుతుంది. అలానే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి 70వ కీర్తనలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట్లాడే, నన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషిస్తారు. కాబట్టి ప్రియులారా, వెదికితే ఆయన మనకు దొరుకుతానన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవునిని వెదకాలి. ఏం వెతకాలంట, ఒకటి దేవునిని వెదకాలి. 105వ కీర్తనలో మనం ధ్యానిస్తే 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి మాటలు,
అక్కడేమో నిన్ను వెతుకు వారందరూ, అంటే నిన్నంటే యెహోవాను, నిన్నంటే ఎవరు? దేవునిని వెతకాలి. ఆ దేవుడు ఎవరంటే యెహోవా, యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా అని అర్థం. దేవుని యొక్క నామధేయము యెహోవా, భూలోకానికి పరిచయమైన నామము యెహోవా. ఆయనకున్నటువంటి బిరుదే తండ్రి. రెండవది, భూలోకానికి రక్షణకర్తగా, రక్షించే నామముగా ఈ లోకానికి యేసు క్రీస్తు అనే నామం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామం ద్వారా ఈ లోకానికి, క్రీస్తు యేసు అనే నామం, క్రీస్తు అభిషేక్తుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి, రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క నామమే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, భూలోకాన్ని మరలా ఆయన క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి వెళ్ళిన తర్వాత తన పిల్లలకు తోడుగా ఉండటానికి దేవుని యొక్క నామమే పరిశుద్ధాత్ముడు. అవును ప్రియులారా. కాబట్టి మనమంట నిన్ను వెతుకువారు అంటే ఎవరు? నిన్నంటే ఎవరు? దేవునిని అని అర్థం. దేవునిని వెతకాలి. ఇక్కడ ఏమన్నాడంటే భక్తుడు 105 కీర్తన 4 వచనంలో, యెహోవాను వెదకుడి. ఆ దేవుడు ఎవరంటే యెహోవా. ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు. ఆ దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పేరులు మాత్రమే, దేవుడు ఒక్కరే. ఆయనకున్నటువంటి నామధేయాలు, మొదటిగా పరిచయమైన మోషే టైంలో పరిచయమైన నామధేయము యెహోవా, తన ప్రజలకు పరిచయం. ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప నామం యేసుక్రీస్తు. మూడవది, మరలా తన పిల్లలకు ఆత్మగా తోడున్నాడు, ఆయన నామమే పరిశుద్ధాత్ముడు అని అర్థం. పిల్లలు అనేక నామధేయాలు దేవునికి ఉన్నాయి. వాటిలో విలువైన నామధేయాలు, రక్షించిన నామధేయం, అన్ని నామముల కంటే పైన నామం, ప్రాణం ఇచ్చిన నామం, రక్షించిన నామం యేసుక్రీస్తు నామం. ఆ నామమునందే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే, ఆ నామమునందే రక్షణ, ఆ నామము విలువైన నామం అంట. ఈ మూడు నామధేయాలు ఆయనకున్నటువంటి బిరుదులేనంటే భూలోకంలో తండ్రి పాత్రను తన కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత ఎలా ఉంటుందో అలా పాత్రను తండ్రి అనేటువంటి ఆ బిరుదు వచ్చింది. కుమారుడు అనేటువంటి, రక్షించడానికి వచ్చినటువంటి కుమారుడు అనేటువంటి బిరుడు, ప్రియమైన వల్ల పరిశుద్ధాత్ముడు అనేటువంటిది కూడా ప్రియమైన. ఆయన చేసిన పని ఏంటంటే మనుషులను సర్వసత్యములు, తన పిల్లలను కాపాడేటువంటి వాడు. పాపంలోకి వెళ్లకుండా, లోకంలోకి వెళ్లకుండా కదా ఆయన బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగా ఉండి ఎలాగంట నీ సత్యములు నడిపిస్తూ ఉన్నాడు, సాక్షులుగా నిలబెడుతూ ఉన్నాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చేస్తున్నాడు, చేయవద్దని హెచ్చరిస్తున్నాడు. ఈ రీతిగా తన పిల్లలను కాపాడుతున్నటువంటి మరి మూడవ పరిశుద్ధాత్ముడు అన్నట్టు పిల్లలు. కాబట్టి ఆ దేవుడే యెహోవా, ఆయనను వెదకాలి. ఏం చేయాలంట? దేవునిని వెదకాలి. వెదకటం అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్య ఆయా ప్రాంతాల్లో ఏంటంట వజ్రాలు దొరుకుతున్నాయని ప్రజలు సముద్ర నదిలో ఎద్దుకు వెళ్ళి వర్షాకాలంలో భయంకరంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మన్నులో వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. అవి దొరికేంత వరకు కూడా వెతుకుతున్నారు. ఏదో ఒక రాయి దొరికేంత వరకు, వజ్రం అనుకుంటూ ఏదో ఒక రాయి దొరికేంత వరకు కూడా వెతుకుతూనే ఉన్నారు. చూసారా, భౌతిక సంబంధమైన వజ్రాలు దొరుకుతున్నాయని ప్రజలు ఎంత శ్రద్ధగా వెతుకుతున్నారు. ప్రతి మట్టి, ప్రతి రాయిని కదిలిస్తా వెతుకుతూ ఉన్నారు పిల్లలు. అవి కనుగొనినప్పుడు అంత సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. దాని ద్వారా భౌతిక సంబంధమైన ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి మనుషుడు భౌతిక సంబంధమైన వజ్రాల కోసం ఇంత శ్రద్ధగా వెతుకుతున్నాడు. ఆ తర్వాత మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రియమైన వాళ్ళ, ఒక ఆవిడ